అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మా ఊరు విజయలక్ష్మి గారు రచించిన ఓర్పికి హద్దు అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భారతీయ వివాహ వ్యవస్థకు ఆకర్షించబడి భారతదేశం, అందులోనూ ఆంధ్ర రాష్ట్రం వచ్చి మన తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఓ విదేశీ జంట. ఈ వార్త క్రింద వివాహ అలంకరణతో నిండుగా ఉన్న విదేశీ జంట ఫోటో ఉంది. చదువుతున్న పేపర్ను పక్కన పెట్టి ఆలోచనలో పడింది అరుంధతి. నిజంగా భారతీయ వివాహ వ్యవస్థ అంత గొప్పదా? టీవీలో వార్తలు మొదలవుతున్నాయన్న సూచనగా సిగ్నేచర్ ట్యూన్ వినబడ్డంతో అప్పుడే 7 అయిపోయిందా? కోర్టులో తీర్పు చెప్పేది ఈ రోజే, త్వరగా పనులు పూర్తి చేసుకుని కోర్టుకు వెళ్ళాలి అనుకుంటూ చదువుతున్న పేపర్ పక్కన పెట్టి సోఫాల నుంచి లేచింది అరుంధతి. సరిగ్గా అదే సమయంలో బెడ్రూంలో 7 అయినా ఇంకా బెడ్ దిగిన విశిష్ట కూడా అలాగే అనుకున్నాడు. కోర్టులో ఈ రోజే తీర్పు చెప్పేది, త్వరగా లేచి తయారై వెళ్ళాలి. మనసులో వచ్చిన ఆలోచన ఆచరణలో పెట్టడానికి మనసు, శరీరం రెండూ సహకరించలేదు. చాలాసేపు అలా బెడ్ మీదే ఉండిపోయాడు. కోర్టుకు వెళితే తీర్పు ఏమొస్తుంది? ఖచ్చితంగా తను కోరుకున్నదే వస్తుంది. తనే కాదు, ముఖ్యంగా అరుంధతి అదే కోరుకుంటున్నది. మనసులో ఏమోలో అసంతృప్తిగా, అసహనంగా, అంతకు మించి ఆందోళనగా ఉంది. అందుకే మంచం మీద నుంచి లేవబుద్ధి కావడం లేదు. 60 ఏళ్ల వయసులో ఇప్పుడు జీవిత భాగస్వామి నుంచి వేరు కావలసి రావటం, చచ, ఎవరైనా వింటే వింతగా, విచిత్రంగా నవ్వుకోరు? చచ, దీనికి వయసులో లాంటి బుద్ధెందుకు పుట్టిందో? ఆమెకు అలాంటి బుద్ధి పుట్టడానికి కారణం నువ్వు కాదా? నిజాయితీగా ఆలోచించు, అంతరాత్మ ప్రశ్నించినట్టయింది వశిష్ఠకు. ఏంటి, నేనా? ఇది మరీ బాగుంది. దాని బుర్రలో పురుగు తొలుస్తుందంటే దానికి బాధ్యుడిని నేనా? తిని కూర్చొని కృష్ణారామ అనుకోకుండా పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన ఈ వయసులో అదంత పొగరికి కొట్టుకుంటుంటే దానికి తనేం చేయగలడు? నిన్నటికి నిన్న ఎంత పొగరగా మాట్లాడింది. అసలు దానికి ఎప్పుడూ పొగరే. తన మొదటి నుంచి దాన్ని అణిచిపెట్టి ఉంచబట్టి గాని, లేకపోతే ఇది ఈ మాత్రమేనా లొంగి ఉండేదా? అమ్మో, దీన్ని పట్టగలిగే వాళ్ళమా? అసలు పెళ్ళైన కొత్తలోనే ఎంత పొగరుబోతలా ఉండేది. తన తల్లి ఏమైనా అంటే వెంటనే మాటకు మాట చెప్పకపోయినా ఉండుండి ఒకేసారి ఘాటుగానే జవాబు చెప్పేది. ఒకవేళ తన తల్లి అత్తగారినన్న చాదస్తంతో కాస్త పొరపాటుగానే మాట్లాడి ఉండొచ్చు, నిజమే. అయితే అంత మాత్రాన పెద్దాచినా లేకుండా ఎదిరించడమేనా? అత్తగారన్న గౌరవం గాని, భయం గాని, భక్తి గాని కాస్తైనా ఉండక్కర్లేదు. ఎలాగైనా దానికి అహంకారం ఎక్కువ. అసలు అప్పుడే చెప్పింది తన తల్లి, ఒరే, దీన్ని ఎప్పటికప్పుడు ఉంచకపోతే ఇది లొంగి ఉండదురా అని. అయినా ఎంత లొంగదీసి ఉంచితే మాత్రం ఏం ప్రయోజనం? ఈ వయసులో ఇలా దెబ్బ కొడుతుంది అనుకోలేదు. తన పరువు తీసేస్తోంది పాపిష్టిది. కసిగా తిట్టుకున్నాడు. అంతకు మించి చేసేదేం లేక లోపల వంటగదిలో ఉన్న అరుంధతి మనసు కూడా పరిపరి విధాలా పరిగెడుతోంది. ఈ వయసులో విడిపోవాల్సి రావటం కాస్త ఆందోళనగానే ఉన్నా, ఈ చివరి కాలంలోనైనా తనదైన సొంత వ్యక్తిత్వంతో బ్రతకచ్చునన్న ఊహ కూడా మరోవైపు ఊరటనిస్తోంది. అసలు ఇంతకాలం ఈ బానిస బ్రతుకు ఎలా బ్రతికిందో తలచుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎదురు తిరిగినట్టుగా అయ్యింది తన పరిస్థితి. పెళ్ళయింది మొదలు ఇంట్లో ఏ చిన్న విషయంలోనూ తన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి. తను కేవలం నిమిత్త మాత్రురాలానే ఉండిపోయింది. నోరు తెరచి తన అభిప్రాయం చెప్పినా ఖచ్చితంగా తను చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగేది. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఆఖరికి వాళ్ల పేర్లు పెట్టే విషయంలోనూ కూడా తన ప్రమేయం ఏం లేకుండానే అన్నీ జరిగిపోయాయి. ఒక దశలో అయితే తన కడుపును పుట్టిన పిల్లలే తనను కూరలో కరివేపాకలా తీసి పారేస్తారేమో అని భయపడింది. తన అదృష్టం కొద్దీ పిల్లలు త్వరగానే వాస్తవాన్ని గ్రహించగలిగారు. తనకు దగ్గరయ్యారు. ఉదయం ఇంట్లో అందరికీ అన్నీ అమర్చిపెట్టి ఆదరా బాదరా 4 మెతుకులు నోట్లో కుక్కుని ఆఫీస్కు పరిగెత్తేది. అక్కడ చాకరీ అయిపోయాక చచ్చి చెడి ఇంటికి చేరేసరికి వంటగది రారమ్మంటూ పిలిచేది. ఇంటికొచ్చేసరికి భర్త ముందే వచ్చి రిలాక్స్డ్గా కూర్చొని టీవీ చూస్తూ కనిపించేవాడు. పోనీ భార్య ఈసురోమంటూ వస్తుంది, కాస్త టీ చుక్కైనా పెట్టి ఉంచుదామన్న జ్ఞానం లేదు ఆ మానవుడికి. పైగా తన ఇంటికొచ్చేసరికి ఇప్పటి వరకు ఆఫీసేనా? ఎప్పటినుంచి చూస్తున్నానో, కనీసం టీ అయినా తాగలేదు, త్వరగా టీ పెట్టు అంటూ ఆర్డర్ వేసేవాడు. ముసూరుమంటూ కొంగు నడుం చుట్టూ బిగించి వంటగదిలో దూరేది. వండిన వంటలన్నింటికీ వంకలు పెట్టి, మా కొలీగ్ వాళ్ళ ఆవిడ ఎంత బాగా వంట చేస్తుందో, మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ వాడికి రోజు ఎన్ని రకాల ఐటమ్స్ చేసి పెడుతుందో,
ఎంతైనా వాళ్ళ అదృష్టవంతుల్లే అంటూ సాగదీస్తుంటే తన మనసు ఉక్రోషంతో రగిలిపోయేది. ఎప్పుడైనా సహనం నశించి వాళ్లతో వీళ్లతో పోలికలెందుకు? వాళ్ళు నేను ఒకటెందుకవుతాం? ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఎన్ని రకాలైనా చేస్తారు. ఇంటా బయట చాకరీ చేసేదాన్ని నాకెలా కుదురుతుంది అంటూ ఎదురు తిరిగితే, నీకు ఉద్యోగస్తురాల్ని అన్న తలబిరుస్తనం ఎక్కువ. ఏ ఆఫీసు మొగుడికి చాకరీ చేస్తావు గాని ఇంట్లో అసలు మొగుడికి మాత్రం చాకరీ చేయలేవా అంటూ పిచ్చిగా మాట్లాడేవాడు. పోన్లేండి, ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి మీకు సేవలు చేసుకుంటాను అనేది కచ్చగా. ఏంటి, ఉద్యోగం మానేస్తావా? మానే కాకపోతే మానేసే ముందు మీ బాబుని నా పేరు మీద ఓ 10 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయమని, అప్పుడు మానే అనేవాడు నిర్లజ్జగా. విశిష్ట ఎంత అందమైన పేరు! పేరుకు తగ్గట్టు అందమైన రూపం. కాని మనస్తత్వమే పరమ వికృతం. ఆ పేరులాగే మనిషి రూపంలాగే మనస్తత్వం కూడా అందంగా ఉండుంటే ఎంత బావుండేది. ఈ మాట రోజుకెన్నిసార్లు అనుకుంటుందో అరుంధతి. అమ్మా అమ్మా అరుపులాంటి పిలుపుతో పాటు లోపలికొచ్చింది రమ. రా రమా రా, కూతుర్ని సాదరంగా పిలిచింది అరుంధతి. వస్తానుగాని నువ్విలారా, కూర్చో. తల్లిని చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని తను సోఫాలో కూర్చుంది రమ. నేను నీకు చెప్పేదాన్ని కాదు గాని నీ నిర్ణయం మార్చుకోలేవా అమ్మా? బాధగా అడిగింది రమ. సారీ రమ్మా, నీకు తెలిసిన దగ్గర నుంచి ఇంట్లో జరుగుతున్న భాగవతం చూస్తూనే ఉన్నావు కదా. కనీసం ఈ వయసులో అయినా మీ నాన్నలో మార్పు రాలేదు సరికదా. అతని మనస్తత్వం మరీ ఘోరంగా తయారైంది. ఆ విషయం నాకు తెలుసమ్మా, కాని ఒక్కసారి ఆలోచించు. ఈ వయసులో విడాకులంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. బ్రతుకులో నాన్నతో నువ్వు ఎంత మానసిక క్షోభను అనుభవించావో నాకు బాగా తెలుసు. కాని ఇంతకాలం ఓర్పు వహించిన దానివి ఈ చివరి కాలంలో ఎందుకమ్మా ఈ తొందరపాటు? ఇంతకాలం ఓర్చుకున్నాను కాబట్టే ఇకనైనా నా వ్యక్తిత్వానికి తగినట్టుగా బ్రతుకుదాం అనుకుంటున్నాను. ఒకరికి ఒకరుగా బ్రతకవలసిన ఈ వయసులో కూడా రోజూ తగులాడుకుంటూ బ్రతికే కంటే విడిపోవడమే మంచిది తాపీగా చెప్పింది అరుంధతి. ఇంకేం మాట్లాడలేకపోయింది రమ. నిజమే, తన తల్లిని తప్పుపట్టడానికి వీల్లేదు. ఆవిడ కూడా మనిషేగాని యంత్రం కాదు కదా. ఆమెకు మాత్రం ఓర్పు అనేది ఎంతకాలం ఉంటుంది? అయినా నాన్నగారు ఈ చివరి దశలోనైనా మారకపోతే ఎలా అనుకుంటూ లేచి తండ్రి గదిలోకి నడిచింది రమ. నాన్నా, రామ్మా రమ, కూతుర్ని చూసి లేచి కూర్చుంటూ పిలిచాడు. నాన్నా, ఏంటిదంతా? విసుగ్గా అంది రమ తండ్రి పక్కన కూర్చుంటూ. నన్నేం చేయమంటావు? ఈ ప్రశ్న మీ అమ్మని అడగలేకపోయావా అన్నాడు విశిష్ట. అడిగాను. అడిగితే ఏం చెప్పింది? ఏం చెప్తుంది? ఉన్నవే చెప్పింది. అయినా నాన్న, ఇకనైనా నువ్వు మారవా? విసుగ్గా అంది రమ. నువ్వు అలానే మాట్లాడుతున్నావా రమ్మా? ఓర్పు మీ అమ్మకేనా? నేను మాత్రం నా అసహనాన్ని ఎంత అణుచుకున్నాను. పెద్ద తనే ఉద్యోగం చేస్తున్నట్టు ఏ రోజైనా కాస్త తీరిగ్గా కూర్చుని నాతో మాట్లాడిందా? ఆఫీస్ నుంచి రావటం, పెద్ద తనొక్కరితే ఇంటా బయట కష్టపడిపోతున్నట్టు గబగబా వంటగదిలోకి దూరిపోవటం, టైం అయ్యేసరికి భోజనాలు పెట్టేసి తను తిని పడుకోవటం, మళ్లీ ఉదయం లేచింది మొదలు మామూలే. కష్టం సుఖం మాట్లాడటం, ఏంటి విషయాలు చర్చించడం ఏమన్నా చేసేదా? అయినా నేను మాత్రం చిరాకు పడకుండా సర్దుకుపోలేదు. మీకేం తెలుసు? నువ్వు నీ తమ్ముడు మీ చదువులు బిజీలో మీరుండేవారు. నేనెంత ఒంటరితనాన్ని అనుభవించేవానో నాకే తెలుసు అన్నాడు విశిష్ట. మరి ఈ విషయం మీరు అమ్మతో ఎప్పుడైనా చెప్పారా? ఎక్కడా? నేను చెప్పే అవకాశం ఎప్పుడైనా ఇచ్చిందా? ఎప్పుడు ముభావంగా మొహం మార్చుకొని ఉంటే ఎలా చెప్పను? అయినా మీ అమ్మ అందరి ముందు నన్నొక విలన్లా చిత్రీకరించడంతోనే తృప్తి పడేదిలే అన్నాడు విశిష్ట. తప్పంతా అమ్మదే అన్నట్టు మాట్లాడకండి నాన్న. మాట్లాడే అవకాశం అమ్మ మీకు ఇవ్వడమేమిటి? అసలు మీరెప్పుడైనా అమ్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? ఏ విషయంలోనైనా అమ్మ మాట పడనిచ్చేవారా? మరలాంటప్పుడు అమ్మ ముభావంగా కాక ఇంకెలా ఉంటుంది? సరేలేమ్మా, నువ్వెప్పుడు మీ అమ్మనే సమర్థిస్తావు కాని నేను చెప్పేది అర్థం చేసుకోవు కదా. సరే, నేను స్నానం చేసి వస్తాను. కోర్టుకు వెళ్లే టైం అయింది అంటూ లేచాడు వశిష్ఠ. తల్లిదండ్రులను ఎలా ఆపాలో తెలియక బాధగా కూర్చుండిపోయింది రమ. రమా, టిఫిన్ తిందువుగానరా. తల్లి పిలుపు వినిపించి వంటగదిలోకి నడిచింది. ఈ ఇంట్లో నీకు నేను పెట్టే ఆఖరు టిఫిన్ ఇదేనేమో. ప్లేట్లో టిఫిన్ పెట్టి కూతురికి అందిస్తూ అంది అరుంధతి. ఆ మాటలన్నప్పుడు ఆమె కంఠంలో వణుకు స్పష్టంగా వినిపించింది రమకు.
బయటికి గంభీరంగా కనబడుతోంది గాని అమ్మ చాలా బాధపడుతున్నట్టుగా అలజడిగా ఉంది అనుకుంది రమ. రమకు కూడా చాలా కష్టంగానే ఉంది. ప్లేట్లో ఉన్న ఇడ్లీ తుంచి నోట్లో పెట్టుకుంది గాని అది గొంతు దిగడం లేదు. అవును, వార్ధక్యంలో కంటే వయసులో ఉన్నప్పుడే పౌరుషం ఎక్కువగా ఉంటుందే అంటారు. మరి అమ్మ అప్పుడంతా సహనంతో సర్దుకుపోయి ఇప్పుడెందుకిలా అసహనం పాలైంది? మనసులోకి వచ్చిన సందేహం దాచుకోలేక తల్లి ముందు బయట పెట్టేసింది. కూతురు సందేహం విని చిన్నగా నవ్వింది అరుంధతి. నిజమే, నువ్వన్నట్టు ఇలా విడిపోవడం, విడాకులు తీసుకోవటం వయసులో ఉన్న భార్యాభర్తల మధ్య ఎక్కువగా జరుగుతుంది. నాకు కూడా అప్పుడప్పుడు ఇలా నిత్యం గొడవలు పడుతూ కలిసి బ్రతికే కంటే విడిపోతే నయం కదా అనిపించేది. కానీ మీ కారణంగా ఆ పని చేయలేకపోయాను. మా కారణంగానా? ఆశ్చర్యంగా అడిగింది రమ. అవునమ్మా, అప్పుడు నేను తొందరపడితే విడిపోయిన తల్లిదండ్రుల పిల్లలుగా మీరెన్నో అవమానాలు భరించాల్సి వచ్చేది. మీ భవిష్యత్తు సక్రమంగా ఉండేది కాదు. అందుకే అప్పుడు అంత బాధను గొంతులోనే దిగమింగుకున్నాను. అందుకే మీకంటూ స్థిరమైన జీవితాలు ఏర్పడ్డాయి. ఇంకా నాకు మీ గురించి దిగులేదు. అందుకే ఇకనైనా ఈ నిత్య సంఘర్షణకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాను నెమ్మదిగా చెప్పింది అరుంధతి. అమ్మా రమా, నేను కోర్టుకు బయలుదేరుతున్నాను హాల్లోంచి కేకేసి చెప్పాడు వశిష్ఠ. వస్తున్నాను ఉండండి నాన్న, చెయ్యి కడుక్కొని గబగబా హాల్లోకి పరిగెత్తింది రమ. నాన్నా, నేను వస్తాను అంది. సరే పద, ముందు కడిగేస్తూ చెప్పాడు వశిష్ఠ. అమ్మ కూడా వస్తుంది నాన్న. కూతురు మాట విని నవ్వొచ్చింది వశిష్ఠకు. మీ అమ్మ రాకుండా ఎలా ఉంటుందమ్మా? ఆవిడతోనేగా పనంతా అదోలా నవ్వుతూ అన్నాడు. అది కాదు నాన్న, ముగ్గురం కలిసే వెళదాం. ఎందుకులేమ్మా, ఆవిడ తర్వాత వస్తుందిలే, మనం వెళ్దాం పద. ప్లీజ్ నాన్న, కాదనకండి. మీ ఇద్దరితో కలిసి వెళ్ళటం మళ్ళీ కుదరకపోవచ్చు. కనీసం ఇప్పుడైనా కలిసి వెళ్దాం నాన్న నెమ్మదిగా అంది. ఏమనుకున్నాడో గాని సరేలే అలాగే చేద్దాం అన్నాడు. థ్యాంక్ యూ నాన్న చెప్పి లోపలికి వెళ్ళింది రమ. లోపల పని ముగించుకొని ఇల్లంతా కలియ తిరిగి చూసుకుంటోంది అరుంధతి. ఒక్కో గదినే చూస్తూ తనకెదురైన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటోంది. బహుశా ఆ జ్ఞాపకాల్లో అంతా చేదే తప్ప తీపి జ్ఞాపకాలేవీ లేవేమో. అమ్మా, కూతురు పిలుపు విని ఇటు తిరిగింది. అప్పటికే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమై ఉంది ఆమె. రమా, నువ్వు కూడా వస్తావా? వస్తానమ్మా. నేనే కాదు, నాన్న కూడా మనకోసమే ఆగిపోయాడు. ముగ్గురం కలిసే వెళదాం ఆశ్చర్యంగా చూస్తూ అంది అరుంధతి. వద్దులేరమ్మా, ఆయన వెళ్ళని, మనం విడిగా వెళదాం. ప్లీజ్ అమ్మా అంటూ తండ్రికి చెప్పినట్టే చెప్పి ఒప్పించి బయటకు తీసుకొచ్చింది. అప్పటికే ఆటోని తీసుకొచ్చి సిద్ధంగా ఉన్నాడు వశిష్ఠ. ముందు అరుంధతి, తర్వాత రమ, తర్వాత వశిష్ఠ కూర్చున్నారు. 50 ఏళ్ల వయసులో విడాకులు తీసుకోవటానికి పెళ్లైన కూతురుతో కలిసి ఒకే ఆటోలో వెళ్తున్నారు. ముగ్గురి మనసులో విచిత్రమైన భావాలు మెదిలాయి. వీళ్ళు ఊహించినట్టుగానే కోర్టులో అరుంధతి వశిష్ఠలకు విడాకులు మంజూరయ్యాయి. ఎవరికి వాళ్ళు మౌనంగా కోర్టు బయటికి చేరుకున్నారు. బయటకు రాగానే వస్తానమ్మా రమా కూతురుతో చెప్పి ముందుకు నడిచాడు వశిష్ఠ. తండ్రి వెనకే 4 అడుగులు వేసిన రమ నాన్నా పిలిచింది. ఏంటమ్మా అన్నాడు వశిష్ఠ నడుస్తున్న వాడల్లా ఆగిపోయి. ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది రమ. ఇంటికి. మరి అమ్మ ఎక్కడుంటుంది? ఏం మాట్లాడలేదు వశిష్ఠ. మాట్లాడమే నాన్నా రెట్టించింది రమ. అది నేనెలా చెప్పగలను ముభావంగా అన్నాడు వశిష్ఠ. ఆశ్చర్యంగా చూసింది రమ. ఇన్నాళ్లుగా కలిసి బతికిన బంధాన్ని ఎంత తేలిగ్గా వదిలించుకున్నాడు తన తండ్రి. ఇంతలో అరుంధతి వెళ్ళిపోతుండడం చూసి అటు పరిగెత్తింది. అమ్మా అమ్మా అంటూ. కూతురు పిలుపున కాగి అటు చూసింది అరుంధతి. అమ్మా, ఎక్కడికి వెళతావు బాధగా అడిగింది రమ. ఎక్కడికైనా వెళ్ళొచ్చు రమ. ఈ చివరి రోజులు గడపడానికి ఎక్కడైనా ఆ మాత్రం ఆశ్రయం దొరక్కపోతుందా? అవేం మాటలమ్మా, నాతో రా అమ్మా. నీతోనా? ఎక్కడికి? ఎక్కడికేంటమ్మా, మా ఇంటికి. వద్దులేరమ్మా, ఎవరింట్లో వాళ్ళుంటేనే మంచిది. నాకెలాగో ఓ ఇల్లనేది లేదు. నా కారణంగా నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదు చిన్నగా అంది అరుంధతి. ఎలా బ్రతుకుతావమ్మా, ఎక్కడుంటావు? కూతురి ప్రశ్నకు చిన్నగా నవ్వింది అరుంధతి. ఎలా బ్రతకడం ఏముందిరమ్మా, ఆర్థికంగా భయపడాల్సిన పని లేదు. నాకొచ్చే పెన్షన్ నేనొక్కదాన్ని బ్రతకడానికి సరిపోదంటావా? ఇక ఎక్కడుంటావో అని అడిగావు.
నేనొక్కదాన్ని ఉండడానికి ఈ ప్రపంచంలో చోటే లేదంటావా? అందులోనూ పెరిగిన మన నాగరికతకు, అవసరాలకు అనుగుణంగా వెలుస్తున్న ఓల్డేజ్ హోమ్స్ ఉండనే ఉన్నాయి కదా. ఓల్డేజ్ హోంలో ఉండాల్సిన కర్మ నీకేంటమ్మా? మా ఇంటికి రామ్మా, బాధగా అంది రమ. తప్పమ్మా, ఓల్డేజ్ హోంలో ఉండవలసి రావటం కర్మ కాదు. నువ్వేం బాధపడకు. చివరి దశలో ఏ బాధరా బందీలు, ఆందోళనలు, బాధ్యతలు, బరువులు లేకుండా హాయిగా ప్రశాంతంగా బ్రతికే చోటు ఈ ఓల్డేజ్ హోంలు. అందుకే వాటిని వృద్ధుల శరణాలయాలు అన్నారు. ఇంతకాలం అడుగడుక్కి అనుక్షణం రాజీ పడుతూ బ్రతికినా ఆ బ్రతుక్కి స్వస్తి చెప్పి ఈ కొద్ది కాలమైనా నాకు నచ్చినట్టు బ్రతకాలి అనుకుంటున్నాను చెప్పింది అరుంధతి. ఎవరికైనా జీవితంలో రాజీ పడకుండా బ్రతకడం సాధ్యమవుతుందా అమ్మా? అడిగింది రమ. జీవితంలో రాజీ ఉండాలి రమా, కాదనను. కాని జీవితమే రాజీ కాకూడదు కదా. నువ్వెన్ని చెప్పినా నిన్నిలా వదిలి వెళ్లాలనిపించడం లేదమ్మా. పర్వాలేదు రమా, నా గురించి నువ్వేం దిగులు పడకు. నీకెప్పుడు అమ్మను చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు. మరిక నేను వెళ్ళిరానా? కూతుర్ని ఓదార్చి తన గమ్యం వైపు సాగిపోయింది అరుంధతి. హాయిగా పిల్లలతో మనవలతో కాలక్షేపం చేస్తూ ఒకరికొకరుగా బ్రతకవలసిన ఈ వయసులో భిన్న ధృవాళ్ల చెరోవైపు సాగిపోతున్న తల్లిదండ్రుల్ని చూస్తూ నిశ్చేష్టురాలా నిలబడిపోయింది రమ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.